అందరికీ నమస్కారం. నేను శిరీష. అందరికీ శ్రీ పరాభవ నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా వచ్చినప్పటికీ శ్రీ పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. మీ మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఈ యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవి పరిపూర్ణం చెందాలని చెప్పి కోరుకుంటున్నారు. గురుగారు, ముఖ్యంగా ఉగాది వచ్చిందంటే ప్రతి ఒక్కరు జాతకాలు చూసుకుంటుంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం మీనరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇయర్ అంతా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారు? ఎవరైనా సరే ముందుగా వచ్చేటప్పటికి మీనరాశి వారు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకోవాలనుకుంటారు. మీనరాశి వారికి వచ్చేటప్పటికి 14 ఆదాయం గాను, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అదేవిధంగా అవమానం అనేది 2 గాను ఉంది. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే గురువు యొక్క స్థానచలనం. గురువు జూన్ 2వ తారీఖున పంచమంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. దాని ద్వారా వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. స్త్రీలకి సంతాన ప్రాప్తిని, అదేవిధంగా వ్యాపార అభివృద్ధిని, మరియు అదేవిధంగా ఉద్యోగ పరంగాను, ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలోకి గురువు వచ్చాడు అనమాట. గురువు రేపు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున రాబోతున్నాడు. మరియు అదేవిధంగా ఈ రాష్ట్రం ఉండే వారికి వచ్చేటప్పటికి ఆయన రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఆరోగ్యపరంగా కూడా గతంతో పోల్చుకుంటే రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఇరుక్కుపోయిందో ఆ యొక్క డబ్బులో కొంచెం కదలిక రావటం, కొంచెం ఉపశమనాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంచెం కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ప్రథమార్థంలో, అంటే మొత్తం 1 ఇయర్లో టిల్ అక్టోబర్ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, జూన్ నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మెయిన్గా ఇందా చెప్పిన విధంగా కొత్త బిజినెస్లు ఆరంభించడానికి, కొత్త ఉద్యోగ ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీరికి ఉద్యోగ ప్రాప్తి అనేది పొందగలుగుతారు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి స్త్రీలకి వివాహం జరగటం, అదేవిధంగా పురుషులకి కూడా వచ్చేటప్పటికి వివాహ ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉండటం, తండ్రి గారితో ఒక రిలేషన్షిప్ అనేది మళ్ళీ బిల్డ్ అవ్వటం, తండ్రి తరపు ఆస్తి గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఒక మీడియేషన్ ద్వారా అవి ఒక సంపూర్ణంగా ఫలదీకరణ చెందడానికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. సో ఈ సంవత్సరం టిల్ అక్టోబర్ వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అక్టోబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు, తర్వాత రాబోతున్నటువంటి ఏప్రిల్ వరకు కూడా సెకండ్ హాఫ్ అన్నమాట. సెకండ్ హాఫ్లో ఏమవుతున్నది అంటే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి వీరికి. ఎందుకంటే రాహు యొక్క సంచారం అనేది డిసెంబర్ 5వ తారీఖున లాభస్థానంలోకి మారినప్పుడు రాహు యోగకారకుడుగా మారబోతున్నాడు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. షష్టమంలోకి గురువు మరియు అదేవిధంగా కేతువు యొక్క కలయిక షష్టమంలోకి చేరినప్పుడు వీరికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి. మెయిన్గా వచ్చినప్పటికీ మెడకి సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ, మెడ కండరాలు పట్టేయటం కానీ, లేకపోతే హెల్త్ పరంగా కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక చింత ఎక్కువ అవటం కానీ అక్టోబర్ 30వ తారీఖు తర్వాత నుండి టిల్ టు ద ఇంచుమించుగా చెప్పాలంటే నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా, ఫిబ్రవరి వరకు కూడా వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గానే చెప్పచ్చు. కాకపోతే రాహు కూడా మంచి స్థానంలోకి మారినప్పుడు సెకండ్ హాఫ్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. కానీ ఆరోగ్యపరంగా చిక్కులు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దాని తగినటువంటి ఖర్చు కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా ఈ సంవత్సరం సక్సెస్ ఉంటుంది. వ్యాపారం ఆరంభించడానికి ఫస్ట్ హాఫ్లో జూన్ తర్వాత వీరు ఆరంభించవచ్చు. బిఫోర్ అక్టోబర్ లోపల వీరికి వ్యాపార పరంగా ఆరంభించడానికి, వివాహ ప్రయత్నాల్లో కూడా కొంచెం కొంచెం పాజిటివ్గా రావడానికి, ఫలం పొందడానికి కూడా ఈ యొక్క పీరియడ్ అనేది బాగా
అనుకూలించే విధంగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా డిసెంబర్లో వచ్చేటప్పటికి ఈ యొక్క అంటే సింహరాశిలోకి ఎప్పుడైతే ఇక్కడ కుజుడు స్తంభన జరుగుతుందో ఆ టైంలో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో అవి వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు రాగలుగుతాయి. అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, ఇలాంటివన్నీ సెటిల్మెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీరు చేసుకోవడానికి అవన్నీ కూడా వీరికి పాజిటివ్గా జరిగి కొంచెం రిలాక్సేషన్ అన్నమాట. అంటే శని యొక్క గమనం అనేది చివరి స్టేజ్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అంటే కొంచెం మూమెంట్లోకి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ మూమెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి సెకండ్ హాఫ్లో కూడా కొంచెం పాజిటివ్ జరిగే విధంగా కూడా డిసెంబర్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా వీరి అంటే కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో వచ్చేటప్పటికి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య కానీ అండర్స్టాండింగ్లో కానీ. ఆ సమస్యల్లో కూడా కొంచెం కదలిక అనేది ఈ సంవత్సరం తగ్గుతుంది అన్నమాట. దాని యొక్క ప్రభావం కూడా కొంచెం తగ్గుతుంది. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్స్లో కానీ లేకపోతే కీర్తి పొందటంలో కానీ, బయటికి పోయినప్పుడు వీరి పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 100 రెట్లు బెటర్గా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇక్కడ నుంచి జాబ్స్ అక్కడికి వెళ్ళి చేయాలనుకున్నా, ఇక్కడ నుండి కూడా జాబ్స్ చేంజ్ అవ్వాలనుకున్న వారికి ఈ ఏడాది కరెక్ట్ టైం అంటారా? ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో ఇందా చెప్పిన విధంగా జూన్ టు అక్టోబర్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పీరియడ్. జాబ్ పరంగా చేంజెస్ జరగటానికి, అదేవిధంగా జాబ్లో పదోన్నతి పొందటానికి, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకుని అందాం అనుకునే వారికి, ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుందంటారా స్టార్ట్ చేస్తే? ఈ సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. బట్ వారి యొక్క వ్యక్తిగత జాతకంలో కొంచెం అనుకూలంగా ఉన్నట్లయితే రెండవసారి కన్సిడరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అవుతారు. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహయోగం, వాహన యోగం, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ ప్రవేశం చేయాలనుకునేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు. ముఖ్యంగా గురుగారు, మరి ఈ మీనరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక చింత కూడా ఉంటుంది, అదేవిధంగా సక్సెస్ ఉంటుంది. బాధ ఎవరో చేయాల్సిన అవసరం లేదు. బాధ మనంతటా మనకే, అంటే మన చేత్తో ఒకసారి మన కళ్ళు మనమే కూడా పుడుచుకోవచ్చు. అలా కూడా జరుగుతుంటుంది కదా. అలా జరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బయట వాడికన్నా కూడా స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. వారు చేసుకోవాలి. అలాంటి అపరాధాలు కొంచెం ఎక్కువగా జరగడానికి కారకంగా ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టి పొందగలుగుతారు ఈ సంవత్సరం. అదే విధంగా వచ్చేటప్పటికి మానసిక చింత, ఎవరు లేరు నాకు, ఎవరు లేరేమో, నా డబ్బు చుట్టూ జనాలు ఉన్నారా, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరా అనేటువంటి ఒక లోన్లీనెస్ కూడా అప్పుడప్పుడు ఫీల్ అయ్యి ఆత్మన్యూన్యత భావానికి లోనవటానికి కారకంగా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చేది ఏంటంటారు? ఈ సంవత్సరంలో వ్యాపార పరంగా కలిసి వచ్చేటువంటిది గోల్డ్ బిజినెస్, హోటల్స్, టీ స్టాల్స్, బుక్ స్టాల్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వీళ్ళందరూ బాగా సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, డబ్బు కూడా సంపాదిస్తారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా. మరియు అదేవిధంగా మిగతా విషయాల్లో అంటే స్కూల్స్ మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం. స్కూల్ మేనేజ్మెంట్స్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా, ఎందుకంటే గురువు మెయిన్గా వచ్చేటప్పటికి చాలా మంచి రోల్లోకి వెళ్తున్నాడు. బంగారం, వెండి షాప్స్ వాళ్ళు కూడా బాగా సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం. 10 సంపాదించగలుగుతారు, డబ్బు దాచిపెట్టగలుగుతారు, గౌరవాన్ని, కీర్తిని పొందగలుగుతారు, రాజకీయంగా కూడా ఎదగలుగుతారు. గురుగారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటారా? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి టర్నింగ్ పాయింట్స్ నెగిటివ్గా కూడా ఉన్నాయి, పాజిటివ్గా కూడా ఉన్నాయి. పాజిటివ్ టర్నింగ్ పాయింట్ వచ్చేటప్పటికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ అవుతారు, స్టేబుల్ అవుతారు. కొన్ని కోర్టు కేసెస్లో సొల్యూషన్స్ పొందగలుగుతారు. మెయిన్గా ఇయర్ ఎండింగ్లో అదే ఇందా చెప్పిన విధంగా నవంబర్, డిసెంబర్లో కొన్ని సొల్యూషన్స్ అనేవి రాగలుగుతాయి. వివాహ, పునర్వివాహ విషయాల్లో కూడా ఒక అడుగు ముందుకు పడుతుంది. నెగిటివ్ టర్నింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ టర్నింగ్ పాయింట్స్ మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి జాబ్ పరంగా కొంచెం ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో రిలేషన్షిప్ గురించి కొంచెం ఆలోచన ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. గురుగారు, ముఖ్యంగా మీనరాశి వారు ఈ సంవత్సరంలో వేటికి దూరంగా ఉంటే వీళ్ళ కెరియర్ బాగుంటుందంటారు?
ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా దూరంగా ఉండాల్సింది మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాలి. అదే విధంగా వచ్చేటప్పటికి ఆ ప్రలోభాలకి అంటే అట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. ఎవరో ఏదో చెప్తున్నారు, అక్కడ అంత వస్తాయి ఇంత వస్తాయి అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాస్తవం అనేది డిఫరెంట్. వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ ఉంటుంది. నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు? ఈ సంవత్సరం నక్షత్ర ఫలితాలు, కందాయ ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మనం చూద్దాం. ముందుగా మీనరాశి వారికి వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, రేవతి నక్షత్ర జాతకులు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ యొక్క మెయిన్గా వచ్చేటప్పటికి మార్చి 19th నుండి రాబోతున్నటువంటి జూలై వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార పరంగా కానీ సంపాదించగలుగుతారు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు దాని తర్వాత ఈ యొక్క జూలై నుంచి నవంబర్ వరకు చూసినట్లయితే నిష్ఫలితంగానే చెప్పవచ్చు. అంటే సంపాదించడం అనేది మళ్ళీ సంపాదించడం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో దాని దగ్గరటువంటి ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నిష్ఫలితంగా అంటే దాని అర్థం అదే. అదిగాక ఫలితం పొందాలంటే కూడా 100 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా విద్యలో బాగా రాణించగలుగుతారు. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి జూలై మనం చూసుకున్నట్లయితే మార్చి నుంచి జూలై వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, అదేవిధంగా పోటీ పరీక్షలు రాసి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ ఫస్ట్ 4 months చాలా క్రూషియల్ అండ్ సక్సెస్ఫుల్. వ్యాపార పరంగా కూడా సక్సెస్ఫుల్. దాని తర్వాత ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా వచ్చేటప్పటికి మధ్యస్థ ఫలితాలు పొందగలుగుతారు. అంటే పిండి కొద్ది రొట్టెలాగా ఉంటుందన్నమాట. డిసెంబర్ తర్వాత వచ్చేటప్పటికి చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉండేటువంటి వారు పొందగలుగుతారు. అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా. తర్వాత చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్ర జాతకులకి ఈ యొక్క మొత్తం అంటే మొదటి 4 నెలలు, మధ్య 4 నెలలు, చివరి 4 నెలలు కూడా ఒకేలాగా ఉంటుంది. మధ్య ఫలితాలే ఉంటాయి అన్నమాట. అంటే ఉద్యోగ పరంగా పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి స్థితినే కొనసాగించాలి అని చెప్పి భావిస్తారు. కొత్తగా ఎక్కువగా మార్పు చేర్పులకి వాళ్ళ మనసులు ఒప్పుకోవు. ఆ విధంగానే వారు చెయ్యరు ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశిలో ఈ యొక్క నక్షత్ర జాతకులకి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మీనరాశి? ఈ యొక్క నక్షత్ర జాతకులు మొత్తం ఈ రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శని ముందు దీపారాధన, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, దాంతో పాటు శనికి ఏదైనా దానాలు ఇవ్వాలనుకుంటే దానం చేయటం కూడా మంచిది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని కూడా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, మొత్తం ఇది సంవత్సరం అంతా మీనరాశి వారికి ఎలా ఉంటుంది తెలియజేసినందుకు ధన్యవాదాలండి.